అనంతపురం జిల్లా అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్టీ రోడ్లో సైఫుల్లా మన శ్మశాన వాటిక ఉంది. హిందువుల శ్మశాన వాటికలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఒక 8 మందిని గంజాయి అమ్ముతున్న బ్యాచ్ని మేము మా గ్రామవాడిని ఇన్ఫర్మేషన్ మేరకు అగ్రికల్చర్ ఏడీ గారు, డిప్యూటీ తహసీల్దారు, మేము మా స్టాఫ్తో వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అందులో 2 మైనర్లు ఉన్నారు. అమ్ముతున్న వారిలో 2 మైనర్లు ఉన్నారు, 6 మంది మేజర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా విచారించే దీంట్లో మెయిన్ పఠాన్, జాఫర్ ఖాన్ అనే వ్యక్తి, మహేష్ అనే వ్యక్తి, కార్తిక్ అనే వ్యక్తి, ఈ ముగ్గురు కూడా ఇంతకుముందు కేసుల్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. సేమ్ ఇలాంటి కేసుల్లోనే. మిగతా షికారు వాళ్ళకు సంబంధించిన కరాది అలియాస్ హరీష్ ఒకరు, అశోక్ ఒకరు, శివాజీ ఒకరు, వీళ్ళందరూ కూడా టీవీ టవర్ దగ్గర ఉండే షికారి కాలనీకి సంబంధించిన వాళ్ళు. ఇంకో 2 మైనర్లు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. ఇట్లా రిపీటెడ్ అఫెండర్స్ ఈ గంజాయి పైన, గంజాయి అమ్మిన వాళ్ళు కానీ గంజాయి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా మేము చర్యలు కఠినంగా తీసుకుంటాము. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ దృష్టిలోకి వచ్చి మీ వీధిలో కానీ, మీ వార్డులో కానీ, మా స్టేషన్ పరిధిలో ఉండే ఎక్కడైనా కానీ ఇట్లా గంజాయి అమ్ముతున్నారు, గంజాయి మన పిల్లలు ఇట్లా సేకరిస్తున్నారు, దాన్ని సేవిస్తున్నారు అన్నప్పుడు తల్లిదండ్రుల దృష్టికి వస్తే దయచేసి వాళ్ళని మా దృష్టికి తీసుకుని వస్తే వాళ్ళని మనం డీహైడ్రేషన్ సెంటర్కి పంపించడం కానీ అది చేసే ప్రయత్నం మేము చేస్తాము. రెండవది, అమ్ముతున్నది చేస్తే వాళ్ళ పేరు కూడా గుప్తంగా పెట్టి మేము ఈ విధంగా రైడ్లు కండక్ట్ చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. కేసులు ఉన్నాయి. మల్లారి నుంచి వస్తుంది, ఒకరికి అన్నవరం నుంచి వస్తుంది, ఇంకొకరికి విజయవాడ నుంచి వస్తుంది. ఇలా ఒక్కొక్క బ్యాచ్ డిఫరెంట్గా ఉంది. ఈ సోర్సెస్ అన్ని కూడా మూలం ఎక్కడి నుంచి అనేది కూడా మేము లోతుగా దర్యాప్తు చేస్తాం. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ గారు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా అనంతపురం సబ్ డివిజన్ డిఎస్పీ గారు శ్రీనివాస్ సార్ గారి ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అసాంఘిక కార్యక్రమాలైనటువంటి గంజాయి, పేకాట పైన రైళ్లు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 8 మందిని అరెస్ట్ చేసి 2 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా టీవీ టవర్ ఏరియాలో పేకాట ఆడుతున్న 19 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 39,200 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈ అసాంఘిక కార్యక్రమాలు అయినటువంటి గ్యాంబ్లింగ్, మట్కా, నెక్స్ట్ ఈ గంజాయి ఇలాంటి దానికి ఎవరు పాల్పడినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని